సెక్యూరిటీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట 200 మంది డిపాజిట్దారులను మోసం చేసిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన మట్టివాడ పోలీసులు. వారి నుండి 6 లక్షల నగదు, ఒక కారు, మోటార్ సైకిల్ స్వాధీనం. ఈరోజు ఐతా అరుణ్ కుమార్, నాంచర్ల రాము అనే 2 వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఐతా అరుణ్ కుమార్ అనేటతను BBA చేశాడు. తర్వాత ఇక్కడనే క్రిస్టియన్ కాలనీ వరంగల్లో ఉంటాడు. అతనితో పాటు అతని మిత్రుడు నాంచర్ల రాము అని కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి కూడా షేర్ల వ్యాపారం చేయాలి అని అంటే వాళ్ళని వాళ్ళు ఎవరు నమ్మరు కాబట్టి రిలయన్స్ సెక్యూరిటీస్ అనేటువంటిది ఒకటి షేర్ బ్రోకింగ్ గ్రూప్ ఉన్నది. కాబట్టి ఆ రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ను డిపాజిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజీ తీసుకొని అంటర్ రోడ్లో రిలయన్స్ సెక్యూరిటీస్ పేరు మీద ఒకటి షేర్ బ్రోకింగ్ సంబంధించినటువంటి ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళతో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించి దాని ద్వారా షేర్ బ్రోకింగ్ అని పర్చేజ్ చేయడం, అమ్మడం అనేటువంటిది ఎవరైనా కానీ చేయొచ్చు. దాంట్లో వాళ్ళు కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం టోటల్గా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అయితే అది చేయడంతో పాటు కొంతమంది ఏమో ఆ విధంగా చేయించడంతో పాటు మిగతా వ్యక్తుల్ని అందరినీ కూడా ఈ ఐతా అరుణ్ కుమార్ అనే వ్యక్తి మిగతా కొంతమందికి జాబులు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ ఇదే రిలయన్స్ సెక్యూరిటీస్ ఆఫీస్లోనే జాబ్స్ ఇవ్వడము, వాళ్ళతోటి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా ఎంత అమౌంట్ను డిపాజిట్ చేయించుకున్నారు. అయితే వాళ్ళకు 10 to 15% ఇంట్రెస్ట్ ఇస్తామని, వాళ్ళు కట్టినటువంటి సొమ్ములో నుంచే నెలకు 1 లక్ష రూపాయలు పే చేసిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని అంటూ వాళ్ళని ఎంప్లాయీస్గా చేర్చుకున్నాడు. వాళ్ళతోటి డిపాజిట్స్ తీసుకున్నాడు. అదే రకంగా వీళ్ళు కాకుండా కూడా అదర్ జనరల్ ఇన్వెస్టర్స్ని కూడా 10 రూపాయలు, లక్షకు 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాం నెలకు అనే వరకే చాలా మంది అతన్ని నమ్మి నిజంగా రిలయన్స్ సంస్థ సెక్యూరిటీస్ వాళ్ళదే ఉన్నది కదా ఆఫీసు, రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళే ఈ ఆఫర్ ఇస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ కొంతమంది అడిగినప్పుడు మాత్రం వాళ్ళకు నమ్మేటట్టుగా చెప్పాడు. రిలయన్స్ సెక్యూరిటీస్ లోనే నేనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ డబ్బును నేను అందులో పెట్టి హ్యూజ్ ప్రాఫిట్స్ తీస్తున్నాను, దాంతో మీకు 10,000 లక్షకు 10,000 ఇవ్వడం అనేది నాకు సమస్య కాదు, నాకు లక్షకు నాకు దాదాపు 2-3 లక్షలు వస్తాయి నెలకు అని చెప్పేసి వాళ్ళని నమ్మించాడు. ఇటు ఎంప్లాయీస్ని అటు జనరల్ పబ్లిక్ను నమ్మించి ఏం చేశాడంటే చాలా హ్యూజ్గా 1,84,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్లను జనరల్ పబ్లిక్ నుంచి ఎంప్లాయీస్ నుంచి కలిసి తీసుకున్నాడు. ఎంప్లాయీస్కి ఏమో ఇస్తూనే ఉన్నాడో అదే మిగతా వాళ్ళకి కూడా నెలకు వాళ్ళు కట్టిన డబ్బులో నుంచే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్న తర్వాత ఈ నాంచర్ల రామును కూడా కొన్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినట్టయితే నీకు కూడా ఆ విధంగానే చేసి పెడతానన్నాడు. కానీ అతను పెద్దగా మొబిలైజ్ చేయలేకపోయాడు. కానీ నాంచర్ల రామ్ పేరు మీదనే రిలయన్స్ సెక్యూరిటీ ఫ్రాంచైజీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ అతన్ని పక్కకు పెట్టి ఇతనే యాక్టివ్ రోల్ ప్లే చేసుకొని ఇతనే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి దాంతో ఇతను షేర్స్ ట్రేడ్ చేయడం వల్ల ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి నమ్మించి జనరల్ పబ్లిక్ తోటి ఆ విధంగా మోసం చేయడం మొదలుపెట్టాడు. అయితే వచ్చినటువంటి 1,84,00,000లో దాదాపు ఒక 60 లక్షల వరకు అతను షేర్లలో ఈ ట్రేడింగ్ చేసి పోగొట్టుకున్నాడు. తర్వాత మిగతా వచ్చినటువంటి డబ్బును అంతటిని కూడా తన పర్సనల్ అకౌంట్ కూడా డైవర్ట్ చేశాడు. పర్సనల్ అకౌంట్కు డైవర్ట్ చేసినటువంటి అమౌంట్ కానీ అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో మేము ఇప్పటి వరకు ఒక 6 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఒక కారు కొన్నాడు, ఆ కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ డియో ఉంది, అది కూడా కొన్నాడు ఆ డబ్బుతోటి, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. తర్వాత ఒకటి ఇంటిని కూడా కొనుక్కున్నాడు. వాళ్ళ తల్లి పేరు మీద ఇల్లును కొన్నాడు, దాదాపు దాని విలువ 25 లక్షలు. అయితే తర్వాత ఒకటి ల్యాండ్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు, కొనడానికి 2 లక్షల రూపాయలు పే చేశాడు, దానికి ఉప్పరపల్లిలో కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత ఇతను ఈ విధంగా వీళ్ళందరి దగ్గర డబ్బు తీసుకున్న దానికి అన్నిటికీ కూడా రసీదులన్నీ కూడా రిలయన్స్ సెక్యూరిటీస్ పేరు మీదనే అతను ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలు కూడా నమ్మకం కుదిరింది, రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళే ఇస్తున్నారు కదా అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకు కలిగింది. అయితే దానికి ఇచ్చినటువంటి ఆ రసీదుల్ని, అతను యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్ను, ఒక ప్రింటర్ను, తర్వాత 3 మొబైల్ ఫోన్లను, ATM కార్డులు 5ను, ఒక 2 పాన్ కార్డులు, తర్వాత 2 క్రెడిట్ కార్డులు, తర్వాత అతను ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి రిలయన్స్ పేరు మీద ఇచ్చినటువంటి ID కార్డ్స్ను, తర్వాత దీనా బ్యాంకులో ఉన్నటువంటి ఒక 1.8 లక్షల అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేయమని చెప్పేసి బ్యాంకుకు మేము లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత
ఇతను ఇచ్చినటువంటి అతని దగ్గర ఇన్వెస్టర్స్ కి ఇవ్వగా అతను మెయింటైన్ చేసినటువంటి డూప్లికేట్ రిలయన్స్ రిసిట్ బుక్స్, స్టాంప్స్, చెక్స్ అవన్నిటిని కూడా మేము ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా గానీ కళ్ళు మూసుకొని ఉన్నటువంటి రిలయన్స్ సెక్యూరిటీ యొక్క యాజమాన్యాన్ని కూడా దీంట్లో పాత్ర ఉన్నదని చెప్పేసి మేము నమ్ముతున్నాం. దాని ఆ వివరాలు వాళ్ళది దీన్ని ఇంకా లోతుగా కూడా పరిశోధించాల్సినటువంటి ఉంది. ఆ రిలయన్స్ సెక్యూరిటీ సంస్థకు మరి ఉన్నదా, లేదంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ కి వీళ్ళతోటి కన్వెన్స్ ఉందా? ఇంత జరుగుతున్నా గానీ వాళ్ళ ఇన్స్పెక్షన్ల పేరిట వచ్చి ఇవన్నీ కూడా చూస్తూ మిన్నకుండిపోయారు. కాబట్టి మేము దాన్ని కూడా ఇంకా లోతుగా పరిశీలించి వాళ్ళది కూడా ఏమైనా అందులో భాగస్వామ్యం కనుక ఉన్నట్టయితే వాళ్ళని కూడా నేరస్తులుగా వేసి ఛార్జ్ షీట్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. దీంతో పాటు వీళ్ళ అన్న కూడా, ఈ అరుణ్ కుమార్ వాళ్ళ అన్న కూడా, ఈ రాజు అనేట ఆయన ఉన్నాడు, బస్కూర్ రాజు, ఈ రిలయన్స్ సెక్యూరిటీస్ తరఫునే ఆయన కూడా ఒక వర్ధనపేటలో చిన్న బ్రాంచ్ ఓపెన్ చేసి ఆయన కూడా అక్కడ కొన్ని డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది. అయితే ఈ డబ్బుల నుంచే తరలించి అతను కూడా వాడుకున్నాడా అనేటువంటి దాన్ని కూడా కొన్ని ఇందులో నుంచి డైవర్ట్ చేసినట్టుగా ఉన్నది. దాని గురించి కూడా డీటెయిల్ గా ఇంకా విచారణ చేస్తున్నాం. కాబట్టి అతన్ని కూడా మేము నేరస్తులుగా పేర్కోవడం జరిగింది. అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తర్వాత రిలయన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెంట్రల్ మేనేజర్ రిలయన్స్ అబ్దుల్ కరీం ను కూడా నేరస్తులుగా పేర్కోవడం జరిగింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ సమయంలో వాళ్ళకు కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద 420 అండి, చీటింగ్. జనరల్ పబ్లిక్ ను నమ్మించి డబ్బును మీకు వస్తుంది అని చెప్పేసి యూజ్ 10%, 20% వస్తుందని చెప్పేసి అలాంటిది ఏం లేకున్నా కూడా వాళ్ళని నమ్మించి చేసుకోవడం అసలు ఈజ్ నాట్ అథరైజ్డ్. He has violated the conditions stipulated by the Reliance Securities, and on his own he has taken the amounts in the name of the Reliance Securities. జనరల్ పబ్లిక్ ను చీట్ చేయడం అనమాట. అంటే వాళ్ళని మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని దాన్ని స్వలాభం కొరకు వాడుకొని, లేకుంటే ట్రేడింగ్ చేస్తున్నట్టుగా అంత దుర్వినియోగం చేయడం, సొంత డబ్బులకు వాడుకోవడం అనేటువంటి విషయం. కాబట్టి మెయిన్లీ ఇది చీటింగ్. సెక్షన్స్ అంటే మనకి ఐపీసీలో 419 అప్లై అవుతుంది. ఎందుకంటే రిలయన్స్ పేరు మీద ఏదైనా నమ్మబలకడం, మనకి రిలయన్స్ సంబంధమే లేదు. తర్వాత 420 అనేది చీటింగ్. తర్వాత రిలయన్స్ పేరు మీదనే ఒకటి ఇలాంటి రసీట్లు కానీ, తర్వాత లెటర్ హెడ్స్ కానీ క్రియేట్ చేయడం అనేది కూడా వితౌట్ దేర్ కాన్సెంట్ అనేది ఇట్ అమౌంట్స్ టు ఫోర్జరీ. అలాంటి తర్వాత రిలయన్స్ కి సంబంధించినటువంటి పేరు మీద డబ్బులు వసూలు చేసి దాన్ని మిస్అప్రోప్రియేట్ చేయడం అనేటువంటి 494(9) సెక్షన్ కింద వస్తుంది ఐపీసీ. తర్వాత మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలంగాణ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చేసినటువంటి యాక్టే. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనం దాన్ని తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1998 కింద మనం దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో సెక్షన్ 5 కింద కూడా ఈజ్ లయబుల్. సో we have arrested both of them and we are producing before the court. దాదాపు 200 మంది బాధితుల వరకు ఉన్నారు. మొత్తం అమౌంట్ ఏమో ఇన్వాల్వ్డ్ 1,84,00,000. అయితే మేము ఇతని ప్రభుచరణ్ అనేటువంటి వ్యక్తి నవంబర్లో 8 లక్షల రూపాయలు ఈ విధంగా అతను ఆశపడి ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆయనకు నెల వారీ ఇచ్చేటువంటి అమౌంట్ గా అతనికి ఇంట్రెస్ట్ కింద ఇప్పటికి దాదాపు 2 లక్షలు కూడా ఇచ్చాడు. మిగతా అమౌంట్ కూడా అడిగితే అతను ఇవ్వడానికి చేతులెత్తాడు. తర్వాత మేము ఆయన తీరా విచారణ చేస్తే రిలయన్స్ సెక్యూరిటీకి సంబంధం లేకుండా నేను వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి అనుమానం వచ్చి అతను మాకు మట్వాడ పోలీసుల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా మేము విచారణ చేసి లోతుగా ఈ డబ్బును స్వాధీనం చేసుకోవడం, అతను చీట్ చేసినాడు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ లో ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఇవన్నీ కూడా స్వాధీనపరచుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఏమి ఉండదు, జరిగి ఉంటుంది. దానికి మళ్ళీ కూడా తిరిగి చూస్తాం. గన్ అల్చేల్ అని అంటే ఒకవేళ చెప్పిండ్రా మరి గన్ సీజ్ అయిందా లేదా అనేటువంటిది అంటే అతను ఆ రకంగా చేసుకుంటాడు. ప్రైవేట్ సెక్యూరిటీ లైసెన్స్ ఎంగేజ్ చేసుకుని ఉండొచ్చు ఈ సంస్థ పేరు మీద. ఇద్దరిని హైతా అరుణ్ కుమార్, తర్వాత నాంచర్ల రాము, ఇద్దరు కూడా మిత్రులే. ఈ రిలయన్స్ సెక్యూరిటీస్ ఫ్రాంచైజీ మాత్రం నాంచర్ల రాము పేరు మీద ఉంది. కానీ హైతా అరుణ్ కుమార్ ఏమో అతనికి మిత్రునిగా ట్రేడింగ్ చేసి నేనే దీన్ని అంతా బిజినెస్ చేస్తా అని చెప్పి రామును ఇచ్చేసాడు. అతను కూడా ఇద్దరు కలిసి ఈ చీటింగ్ లో భాగస్వాములుగా ఉన్నారు.
అయితే మెయిన్ రోల్ మాత్రం అరుణ్ కుమార్.